గత 5 సంవత్సరాల నుంచి జరిగిన విధ్వంసకర పాలనకి స్వస్తి పలుకుతూ ఈ రాష్ట్రంలో ప్రజలు అపూర్వమైన తీర్పిచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా 164 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చినాయి అని అంటే ప్రజలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎంత తిరుగుబాటుతనంతో ఉన్నారో ఈ తీర్పును చూస్తే అర్థమవుతా ఉంది. అదే సమయంలో ఈ తీర్పు ఒక్కొక్కరికి వేల మెజార్టీలు 50,000, 40,000, 70,000, 90,000 మెజార్టీతో ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేము ఒక్కొక్కసారి భయపడాల్సి వస్తూ ఉంది. వీళ్ళ అభిమానాన్ని ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ విధంగా మ్యాండేట్ ఇచ్చినందుకు ప్రజలకు లేకపోతే శాంతి భద్రతల విషయంలో అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా రాష్ట్రాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ అందరూ కలిసి ఆలోచన చేసి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన యొక్క అనుభవంతో గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయిందో ఆ నష్టాన్నంతా కూడా పూడ్చుకోవడానికి ముందుకు అడుగులేస్తాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. నష్టపోయిన యువతకి ఏ విధంగా ఉపాధి కల్పించాలో పరిశ్రమలు కానీ, పెట్టుబడులు కానీ, ఐటీ సంస్థలు కానీ అన్నింటినీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మరి అందరికీ కూడా న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, మీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో అత్యధిక మెజార్టీ గెలిచినటువంటి కృష్ణా జిల్లాలో టాప్ లిస్ట్లో ఉన్నారు. మీరు ఈ కాన్స్టిట్యున్సీలో బోల్డ్ అని హామీలు ఇచ్చి ఉన్నారు. వాటిని అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తారా ఈ 5 ఏళ్లలో? నేనే హామీలు ఇచ్చాను. అంటే కొన్ని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ప్రజలు కొన్ని హామీలు ఇచ్చారు, రోడ్లు కానీ అవి చేయాలి కదా, అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అది నేను ప్రత్యేకంగా హామీలు ఏమీ ఇవ్వలేదు. కొన్ని హామీలు మైనారిటీస్కి ఇచ్చాను, ఇది చేసి నా సాయశక్తిలో ప్రయత్నం చేసి చేస్తాను. డెవలప్మెంట్ విషయంలో అది నా బాధ్యత. నేనేదో హామీ ఇచ్చాను అది చెయ్యాలి అనేది కాదు, చేయటానికి ప్రయత్నం చెయ్యాలి, చేసి తీరాలి. కాబట్టి చేస్తాం, 100% చేస్తాం. 14 నుంచి 19 దాకా ఏ విధంగా అభివృద్ధి చేశామో ఈ 5 సంవత్సరాలు కూడా అదే విధంగా అభివృద్ధి చేసి తీరుతాం. ఈ నియోజకవర్గంలో ఫస్ట్ ఫోకస్ దేని మీద పెట్టబోతున్నారు? ప్రజా సమస్యలు, అభివృద్ధి. గత 5 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఉన్న అభివృద్ధి పైన మేము పెడతాం. అసలు అటువంటి దానికే ఇక్కడ ఆస్కారం ఉండదు. ఒక్కసారి గత 5 సంవత్సరాల నుంచి జరిగిన పరిపాలన చూస్తే ఎవరైతే సంస్కారహీనంగా మాట్లాడారో, వల్గర్గా మాట్లాడారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం వారిని ప్రోత్సహించడమే. దాడులు చేసిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం, బూతులు మాట్లాడిన వాళ్ళకి సీట్లు ఇవ్వటం, దాడులు చేసిన వాళ్ళకి సీట్లు ఇవ్వటం. ఈరోజు ఇంత గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక సునామీ అనుకుని ఆ సునామీలో మేము ఓడిపోయాం అనుకున్నాం. కానీ మరి నిన్న జరిగిన ఎన్నికలు సునామీకి మించిన సునామీ వచ్చింది. అంటే ప్రజలు ఏ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కావాలి అనుకుంటే ఏ విధంగా తీర్పిచ్చారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటే ఏ విధంగా తీర్పిచ్చారో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ మాకు కూడా పాఠాలు, మేము కూడా నేర్చుకోవాలా. వాడు సంస్కారహీనంగా వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడితే అదే విధంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు. అందుకనే అలాంటి వాటికి ఇక్కడ స్థానం ఉండదు. హద్దు మీరి మాట్లాడితే మాత్రం కార్యకర్తలు ఎవరు సహించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. ప్రజలందరూ మీ మీద హోప్ పెట్టుకున్నారు. చెప్పాం అన్ని. మినిస్టర్ ఏమన్నా అసలు చేస్తున్నారు సార్? ఇప్పుడు ఎమ్మెల్యే పదవి, ఎమ్మెల్యేగా అభ్యర్థిగా లేదు అంటే నాకు కావాలని నేను ప్రజల మధ్య ఉన్నాను, పోరాటం చేశాం, తెచ్చుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్లో
బోడే ప్రసాద్ ఉన్నాడు, బోడే ప్రసాద్కి ఇవ్వాలి అని చెప్పి ఆయన ఇచ్చారు. ఇప్పుడు నేను మంత్రి పదవి ఏదో నేను కోరుకోవట్లా. నేను కోరుకుంటే నేను దానికి స్థాయిలో ఉన్నాను అనుకుంటే కోరుకుంటా, కానీ నేనైతే ఆ స్థాయిలో ఉన్నాను నేనైతే అనుకోవట్లేదు. ఇస్తే తీసుకుంటారా సార్? సమస్య లేదు, ఎవరో నేను తీసుకోవట్లేదు. ఒకవేళ ఇస్తే రాష్ట్ర ఎవరో నేను తీసుకోవట్లేదు, ఓకే ఎవరో తీసుకోవట్లేదు.